ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మార్చి 30 నుంచి విశ్వావసునామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఈ మార్చి 30వ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు. అలాగే ఈ యొక్క గురువు 15వ తారీఖు నుంచి 15 మే 2025 నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి. అలాగే రాహుకేతువులు 18 మే 2025 నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి, అలాగే కుంభరాశిలోకి రాహువు, అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి. దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో అంతర్భాగంగా ముందుగా తులా లగ్నం, తులా రాశి, చిత్త 1, 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారు. అంటే ఈ రాశిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క రాశిలో పుట్టినట్టు అవుతుందండి. ముఖ్యంగా రాశిని బట్టి కొద్దిగా లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ లగ్నాన్ని బట్టే ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ జన్మలగ్నం కనుక మీకు తెలిసినట్లయితే లగ్నం నుంచే ఈ ఫలితాలు చూసుకోవాల్సిందిగా అందరికీ కూడా మనవి. అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అలాగే అవమానం కూడా 2 అండి. ఈ యొక్క తులా వాళ్ళకి పంచమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం, దైవికమైన బలం శక్తి పెంపొందడం, పుణ్యకార్యాలు దైవ కార్యాలు చేయాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా కలగడం, అలాగే వేరే వాళ్ళకు కూడా సహాయం చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మికమైనటువంటి లాభాలు చేకూరడం, కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది. ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు వారి మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే ఈ యొక్క శనేశ్వరుడు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు ఈ యొక్క మార్చి 30 దాకా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మార్చి 30 నుంచి కొద్దిగా శనిగ్రహ రాశి మార్పు వల్ల మీనరాశిలోకి వెళ్తుండడం వల్ల రుణాలు తొందరగా మంజూరవుతాయి. ఏదైనా మీరు ఎవరికైనా బకాయి పడినట్లయినా కానీ ఆ బకాయిలు తీర్చగలుగుతారు. అలాగే ఎవరైనా మీకు డబ్బులు మీకు ఎవరికైనా కనుక ఇవ్వాలనుకుంటే కనుక ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నించగలరు. అలాగే శత్రు రోగ రుణాది పీడలు, దృష్టి దోషాలు అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఏడుస్తారో వారి వల్లే మీకు మేలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. అలాగే లీగల్ విషయాల్లో, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పలుకుబడి బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకి ఉన్నత స్థాయి పదవులు ఆకస్మికంగా లభించే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా కొద్దిగా 8వ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల ఆకస్మికంగా వాటిల్లో ధనలాభాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. సినిమా రంగాల వాళ్ళకి సినిమా రంగంలో కూడా మంచి ఉన్నత స్థాయి పేరుకు తగ్గ గుర్తింపు
ఇలాంటివి బాగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, ఆకస్మికమైన శుభ పరిణామాలు ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 3వ స్థానాన్ని కూడా శనీశ్వరుడు చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడుతుంది. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా ఎక్కువగా లభించి మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలైనటువంటి అనుకూలత బాగా కలుగుతుంది. కాబట్టి వీరి సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమంలో గురువు ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న లీగల్ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఈ యొక్క మే 15 దాకా కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. మే 15 నుంచి కొద్దిగా రాశి మార్పు వల్ల ఈ ప్రభావాలు ఉన్నాయి కూడా కొద్దిగా తగ్గుతాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా స్వల్పంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 4ని కూడా గురువు చూడడం వల్ల స్వల్పంగా భూపరమైన లిటికేషన్స్ ఇబ్బందులు, విద్యార్థులు కూడా స్వల్పంగా విద్య విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే రాశి మార్పు వల్ల గురువు 15వ తారీఖు నుంచి రాశి మారుతుండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు ఎక్కువగా కావడం మరియు ఆకస్మికంగా కొద్దిగా చిన్న చిన్న దురదృష్టాలు వెంటాడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిరుత్సాహపడద్దండి. దైవికమైన బలం శక్తి పెంపొందించుకొని ఈ సమస్యలను అధిగమించాలి. సాధ్యమైనంత వరకు ఏంటంటే మీరు ఏదో నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో ఈ ఫలితాలు చెప్పట్లేదండి. ఏంటంటే మీరు కొన్ని హై ఎక్స్పెక్టేషన్లు తగ్గించుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాము. అది అర్థం చేసుకుని ఎవరెవరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే మాకు ఏదైతే పరిపూర్ణంగా మేము ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మాత్రం మేము చెప్తున్నాము. అందుకని మీరు కొద్దిగా జాతకపరమైన జ్ఞానం కూడా మీకు కొండగా ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా పరిపూర్ణంగా మీరు అప్లై చేసుకుని ఈ బెనిఫిట్స్ అనేవి అంటే నేను ఏం చెప్తున్నాను అనేది ఇంకా డెప్త్గా మీకు అర్థమయ్యి మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుని ఇంకా బెనిఫిట్లు ఎక్కువగా పొందగలుగుతారు. అందుకని కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కనుక ఈ ఫలితాలు పరిపూర్ణంగా అర్థమవుతాయండి. అలాగే ఈ గురువు తులను కూడా చూడడం వల్ల కొద్దిగా డెసిషన్ మేకింగ్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మారుతీరులో తడబాటు, కొద్దిగా డంగ్ స్లిప్ అవ్వడం, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకోగలరు. అలాగే రాహుకేతువులు వ్యయంలోనూ 6లోనూ ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు. ఆకస్మికమైన విదేశీ ప్రయాణాలు మరియు ఆకస్మికంగా కొద్దిగా డబ్బు కలిసి రావడం, బిజినెస్లో మంచి రొటేషన్ కావడం, ఇలాంటి పరిణామాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు ఏమైనా ఉంటే కనుక తొందరగా తీర్చగలగడం, మీరు ఎవరైనా అలాగే మీకు ఎవరైనా బకాయి పడిన వారి దగ్గర నుంచి డబ్బులు తొందరగా వసూలు అయ్యే అవకాశం ఉంది. అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలిగి మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే రాహుకేతువులు ఈ యొక్క 18వ తారీఖు నుంచి కుంభంలోకి అలాగే సింహంలోకి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క 5వ స్థానం కావడం వల్ల విద్యార్థుల మార్కులు బాగా ఎక్కువ రావడం, ఆకస్మిక విద్యా లాభాలు చేకూరడం, అనుకోని విధంగా మార్కులు ఎక్కువ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ అనేది ఎక్కువ జరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు వైపే రాహు మిగిలితే, ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు రాహు వైపే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించుకొని ముందుకి వెళ్ళగలరు. కాబట్టి మీరు ఈ యొక్క గోచారాన్ని కూడా కరెక్ట్గా అర్థం చేసుకుని మీరు మార్పులు తెచ్చుకున్నట్లయితే కనుక మీకు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని కూడా దీనితో కంపేర్ చేసుకుని మనం ఫలితాలు బేరీ చేసుకున్నట్లయితే 100కు 100% యాక్యురసీ వస్తుందండి. కాబట్టి ఇది గమనించుకోగలరు. మీరు ఎవరైనా దగ్గరలో జ్యోతిష్యులు ఉంటే కనుక వాళ్ళని సంప్రదించి గోచార ఫలితాలు, జన్మజాతకాన్ని రెండింటిని కంపేర్ చేసుకుని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే కనుక మీరు ఈ సంవత్సరానికి తగ్గ సరైన ప్రణాళికలు రచించుకొని మీరు ఈ సంవత్సరం
మీరు అనుకున్న విధంగా మీరు ముందుకెళ్ళచ్చు. అంటే మీరు ఏమైనా లాసెస్ వచ్చేది ఉన్నా కూడా అది కొద్దిగా తెలుస్తుంది కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చే సజెషన్ వల్ల ఆ పరిస్థితి నుంచి కొద్దిగా వెనక్కి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత అది స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని నిమిత్తం మీరు విశేషంగా కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన విశేషంగా చేసుకోవడం, వారికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చేసుకోవడం, అలాగే శనగలు బ్రాహ్మణులు ఎవరికైనా కూడా గురువారం దానంగా ఇవ్వడం లాంటి పరిహారాలు చేస్తుండడం వల్ల దోషాల నుంచి బయటపడగలిగి మీరు అన్ని పరాలుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు. శుభం.